రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త అందింది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టుదలతో వేములవాడకు 2వ విడత కింద అదనంగా మరో 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణంలోని 18వ వార్డులో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ రాజశేఖర్తో కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో పేదల సొంతింటి కల నిజమవుతుందని అన్నారు. వేములవాడ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొదటి విడతగా 500 ఇండ్లు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకోవడం జరిగింది. దాదాపు 80% ఇందిరమ్మ ఇళ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మరి సెకండ్ విడత కూడా మరో 500 ఇళ్లు మరి గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మంజూరు చేసుకోవడం జరిగింది. మరి 500 ఇళ్లు గాను మరి ఏదైతే మొట్టమొదటిగా గుడిసెలో ఉన్నటువంటి వారికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యుల గారి నాయకత్వంలో మరి ఈరోజు 18వ వార్డులో నల్ల జమున వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు శాంక్షన్ జరిగింది. మరి దానికి గాను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే వేములవాడ పట్టణం ఉన్నటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరి ఏదైతే పూర్తి స్థాయిలో అడుగు జాగలేనటువంటి నిరుపేదలకు కూడా మరి జాగా ఇచ్చి 5 లక్షలు ఇచ్చే స్కీమ్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది గౌరవ శాసన నాయకత్వం. మరి ఇప్పటికే స్థలాల కోసం చూస్తున్నారు గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో. మరి ఎక్కడెక్కడ స్థలాలను వారికి ఇచ్చే విధంగా చూడజరుగుతుంది. మరి పట్టణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమం అందివ్వాలనే ఉద్దేశంతోనే నిరంతరం పనిచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వార్డు కౌన్సిలర్ కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్తే గౌరవ శాసకులు తెలిపినట్లయితే ఖచ్చితంగా వారికి 5 లక్షలు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఇప్పటికే 4,20,00,000 రూపాయలతో గౌరవ శాసనసభ్యుల మున్సిపల్ ఎలక్షన్ ముందే తీసుకోవడం జరిగింది. మరి వాటి టెండర్లు పూర్తి చేసుకొని మరి ఆ పనులు కూడా ప్రారంభించుకుంది. మరి ఇప్పటికే బ్రిడ్జి పనులు కానీ ఇతరత్ర రోడ్డు పనులు కానీ ఇతరత్ర పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. మరి వారి నాయకత్వంలో ఇంకా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి తెలుసుకుంటూ